అమ్మగారు, ఏంటండి ఆ గేటు వైపు చూస్తున్నారు? మీ అయ్యగారు ఉదయం అనగా బయటికెళ్లారు. ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. వస్తే ఒకసారి పలకరిద్దామని చూస్తున్నాను. బాబుగారు మీ మీద గుండెల్లో ఎంత ప్రేమ దాచుకున్నారో అర్థమయ్యాక ఆయన సమాధానం చెప్పినా చెప్పకపోయినా మనమైతే పలకరించాల్సిందేనండి. అప్పుడే కదా మెల్లగా బాబుగారు మీతో మాట్లాడేది, మళ్ళీ మీకు దగ్గరయ్యేది. అదిగోమ్మా, మాటలోనే బాబుగారు వచ్చేశారు. ఏవండి? థ్యాంక్స్ అండి. మారుతి, బాబుగారు, చల్లగాలికి తిరుగుతున్నావేంటి? తగ్గిపోయిందని అలసిపోకు. ఏది పడితే అది తినద్దు. కొద్ది రోజులు కొంచెం జాగ్రత్తగా భోజనంతో పాటు పచ్చం ఉండాలి. ఏది పడితే అది తినద్దు. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. అమ్మగారు, బాబుగారు ఈ జాగ్రత్తలన్నీ నాకెందుకు చెప్పినట్టు? మొద్దు బుర్రా, జాగ్రత్తలు చెప్పింది నీకు కాదు. అమ్మవారు పోసి తగ్గింది కాబట్టి నాకు చెప్పారు. నిజమే అమ్మగారు, నేను అంత దూరం ఆలోచించలేదు. మీ అయ్యగారు శ్రావణ్ సరస్వతులు కలవడానికి
ఎప్పటికీ కలిసి ఉంటామని నాకు మాట ఇవ్వండిరా. పెద్దోదిని వల్లే మనం విడిపోతామంట. అవునరా అన్నాను, ఇప్పుడు కూడా అంటాను. నీకు అంటిన శాపానికి విరుగుడు లేదు రామరాజు. ఎవరో ఒకరిని నువ్వు కోల్పోక తప్పదు. నువ్వు దూరం పెట్టినా కూడా నీ మీద ఈగ వాలకూడదని నిన్ను ఏమీ అనకుండా పెంచిన మమ్మల్ని వెనక్కి పంపిస్తుంది. 10 మందిని పోయి నాకు అన్యాయం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన సీత మీద, రామరాజు కుటుంబం మీద పగ తీర్చుకునే వరకు, వాళ్ళ అంతు చూసే వరకు ఈ రక్షక భటులకే కాదు, యమభటులకు కూడా ఈ వీరరాఘవ చిక్కడు. హలో వీరరాఘవ, సరస్వతి, ఈ టైంలో ఎవరు ఫోన్లో? ఫ్రెండ్ అక్క, నువ్వు పడుకో, నేను మాట్లాడొస్తాను. ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అర్జెంటుగా నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. నీకేమన్నా పిచ్చా? ఇంత రాత్రి వేళ నిన్ను కలవడమేంటి? అయినా నువ్వు జైల్లో కదా ఉండాలి. తప్పించుకుని పారిపోయి వచ్చేశాను సరస్వతి. నీకోసమే వచ్చాను, నీ ప్రేమ కోసమే వచ్చాను. ఏంటిది? ఎందుకు ఇలాంటి పనులు చేసి కావాలని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు? నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను సరస్వతి, అందుకే వచ్చాను. అదంతా తర్వాత ఒక్కసారి వచ్చి నన్ను కలు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్ధరాత్రి వచ్చి నేను మిమ్మల్ని కలవడం ఏంటి? రావాలి, కలవాలి, లేదంటే నేనే రామరాజు ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను. ఆప్షన్ నీదే. నువ్వొస్తావా, నన్ను రమ్మంటావా? అర్థం చేసుకో ప్లీజ్. నేనొచ్చానని, నిన్ను కలిశానని వీళ్ళకి తెలిస్తే బాగోదు. నువ్విలా నా మాట వినవు కానీ నేనే వస్తా ఉండు. వద్దు. నేనే వస్తాను, వెయిట్ చెయ్. సరే.
వెల్కమ్ సరస్వతి, వెల్కమ్. నీకు అసలు బుద్ధుందా? జైలు నుంచి పారిపోయి రావడం ఏంటి? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నన్ను కలవాలని బలవంత పెట్టడం ఏంటి? ఒక ఆడపిల్ల ఇలా వచ్చి కలవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించవా నువ్వు? నా ఆలోచనల నిండా నువ్వే ఉన్నావు సరస్వతి. అందుకే మిగతా విషయాల గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. అసలు నన్నెందుకు కలవమన్నావో ముందది చెప్పు. సీత వల్ల మనిద్దరి జీవితం నాశనమయ్యింది. సీత, రామరాజు ఫ్యామిలీ, శ్రవణ్ గాడు జీవితాంతం జనం ముందు తలెత్తుకోలేక కుమిలి కుమిలి చావాలంటే ఏం చెయ్యాలా అని ఒక మార్గం ఆలోచించాను. అదైతేనే మనకు జరిగిన అన్యాయానికి తిరిగి దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఏంటది? ఏంటో త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. హే, ఏంటిది? నువ్వు శ్రవణ్ ఒక్కటయ్యే వరకు తన పెళ్లంతో కాపురం చెయ్యనని రామరాజు పంచాయతీలో చెప్పాడు కదా. సీతారామరాజులు శాశ్వతంగా విడిపోవాలంటే మనిద్దరం ఒక్కటవ్వాలి. సరస్వతి, మనిద్దరం శారీరకంగా ఒక్కటైతే శ్రవణ్ నీతో కాపురానికి ఒప్పుకోడు. మనమిద్దరం జీవితాంతం కలిసుండొచ్చు. వాళ్ళ గుండెల మీద దెబ్బ కొట్టినట్టుంటుంది మన పని. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను నీకెలా కనపడుతున్నాను? కలవడానికి వచ్చాను కదా అని చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావేమో. వెధవ ఆలోచనలు చేస్తే చంపేస్తాను. సరస్వతి, సరస్వతి ప్లీజ్, సరస్వతి కాదనుకో ప్లీజ్, నా మాట విను. మన సమస్యకు శారీరకంగా ఒక్కటవ్వడమే దారి. నీకేమైనా పిచ్చా? సరస్వతి కాదనుకో ప్లీజ్, ప్లీజ్ నా మాట విను, అర్థం చేసుకో. అర్థం కావట్లేదు. ప్లీజ్ సరస్వతి, సరస్వతి ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ సరస్వతి, అర్థం చేసుకో, నేను చెప్పేది విను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్లీజ్ సరస్వతి, ప్లీజ్ సరస్వతి దయచేసి అర్థం చేసుకో, నా మాట విను. ప్లీజ్ సరస్వతి, నేను చెప్పేది విను. ఏమనుకుంటున్నావు నా గురించి? అటు తప్పుకో సరస్వతి, అటు తప్పుకో. సరస్వతి నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు, అపార్థం చేసుకోకు. మనిద్దరం శాశ్వతంగా కలిసి ఉండడానికి, రామరాజు ఫ్యామిలీ మీద కక్ష తీర్చుకోవడానికి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. అర్థం చేసుకో సరస్వతి, మనం ఫిజికల్ గా ఒక్కటైతే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒప్పుకో, ఒప్పుకో సరస్వతి, ఒప్పుకో సరస్వతి ప్లీజ్. అటు తప్పుకో. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఏంటే నీకోసం నేనేమైనా చేయడానికి సిద్ధపడుతుంటే నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? మనిద్దరం శారీరకంగా ఒక్కటవ్వడం ఫిక్స్. ఇది తెలిసి జీవితాంతం శ్రవణ్, సీత, రామరాజు ఫ్యామిలీ కుమిలి కుమిలి ఏడవడం ఫిక్స్. రామరాజు, సీత విడిపోవడం కూడా ఫిక్స్. సరస్వతి ఇంత పొద్దున్నే నిద్రలేచిందేంటి? సరస్వతి,
సరస్వతి, సరస్వతి, సరస్వతి. సరస్వతి, సరస్వతి. సరస్వతి. శ్రావణ్, శ్రావణ్, శ్రావణ్ లేకు. ఏంటోదనా? సరస్వతి కనిపించడం లేదు. ఏం చెప్తున్నారు వదినా? అవును శ్రావణ్, సరస్వతి ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళింది వదినా? పదండి ఒకసారి చూద్దాం. సరస్వతి, 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 సరస్వతి. శ్రావణ్ కనిపించిందా? కనిపించలేదు వదినా. ఇదేంటి వదినా, ఇంత పొద్దున్నే సరస్వతి ఎక్కడికి వెళ్ళినట్టు? వదినా, ఒకవేళ ఊర్లోకి వెళ్ళిందేమో? తను నాతో చెప్పకుండా వెళ్ళదు శ్రావణ్. రాత్రి నువ్వు నిద్రపోయాక ఏదో ఫోన్ వచ్చింది. ఎవరని అడిగితే తన ఫ్రెండ్ అని చెప్పింది. బహుశా ఆ ఫోన్ మాట్లాడాకే తను వెళ్ళిపోయి ఉండాలి. వదినా, ఒకవేళ ఆ ఫోన్ చేసింది వీర్రాఘవ ఇంటాడా వదినా? వాడు జైల్లో ఉన్నాడు కదా శ్రావణ్, ఫోన్ ఎలా చేస్తాడు? మరి ఎక్కడికి వెళ్ళినట్టు వదినా? ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? సరస్వతి చెప్పకుండా వెళ్ళిందా? రాత్రి తనకి ఫోన్ వచ్చిందా? ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా చేసుకుని శ్రావణ్ మిస్బిహేవ్ చేయబట్టే సరస్వతి బాధపడి వెళ్ళిపోయింది అనే స్క్రీన్ ప్లే వేసి రామరాజు వాళ్ళని నమ్మించి మళ్ళీ గొడవ సృష్టించాలి. కానీ సరస్వతి ఏమైపోయినట్టు? ఆ తర్వాత చూద్దాం, ముందు అనుకున్నది చేద్దాం. ఏమండి? ఏంటి దాక్షాయని? ఏం లేదులేండి. ఈవిడి గారికి తెల్లారినట్టుంది. మళ్ళీ ఏదో నాటకం మొదలెట్టింది. నన్ను పిలుచుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు. అన్నయ్య చూసి ఏం లేదంటున్నావు. ఏమైంది దాక్షాయని? ఏం లేదులేండి, తర్వాత చెప్తాను. ఉండమ్మా. ఏం జరిగింది దాక్షాయిని? నేను కనపడగానే ఏదో విషయం దాచాలని చూస్తున్నా. బావగారు వదిలేండి. ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న విషయాలతో మీ మనసు బాలేదు. ఇంకా ఈ విషయం కూడా చెప్పి మీ మనసు బాధ పెట్టడం ఎందుకు? నచ్చకుండా విషయం ఏంటో చెప్పు దాక్షాయని. బావగారు, ఇది చెప్తే మళ్ళీ మీరు సీతక్కని శ్రావణ్ణి కోపడతారేమో. వాళ్ళని తిట్టాలో వద్దు నేను చూసుకుంటాను, నువ్వు చెప్పమ్మా. రాత్రి నుంచి సరస్వతి కనిపించట్లేదట బావగారు. ఎవరికీ చెప్పకుండా ఏటో వెళ్ళిపోయిందట.
నీకెవరు చెప్పారు? ఇప్పుడే సీతక్క స్టవ్ అని అనుకుంటుంటే విన్నాను. భయంగా అనిపించి మీకు చెప్పాను. ఏమనుకోకండి బావగారు.